రాయలసీమ రైతులకి ముఖ్యంగా డెల్టా ప్రాంతం, ప్రకాశం డెల్టా ప్రాంతం రైతులకి, నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకి, శ్రీశైలం ప్రాజెక్టు కింద ఉన్న రైతులకి గుడ్ న్యూస్. ఎందుకంటే కృష్ణానదిలో ఎక్కువగా మనకు అందే వరద నీరు తుంగభద్ర నుంచి వస్తుంది. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసిన ఆలమట్టి, నారాయణపూర్ ఈ ప్రాజెక్టులన్నీ నిండిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే తుంగభద్ర అయితే తుంగభద్ర ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ ప్రాజెక్టు దిగువలో పడ్డ వర్షపాతం అంతా వెంటనే శ్రీశైలం ప్రాజెక్టుకి సుంకేసుల ద్వారా చేరుతా ఉంది. తాజాగా తుంగభద్ర డ్యామ్ ఏదైతే గేటు కొట్టుకుపోయిందో ఆ తర్వాత గత ఏడాది రబీ సీజన్ వదులుకొని కూడా కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. 33 కొత్త గేట్లు, 71 కోట్ల రూపాయల వ్యయంతో గేట్లన్నీ కొత్త గేట్లు ఏర్పాటు చేశారు. ఈరోజు వాటిని కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి వాటిని ప్రారంభించబోతా ఉన్నారు. ఇక తుంగభద్ర డ్యామ్కి మరో 50 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటికే తుంగభద్రకి పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. తుంగభద్ర డ్యామ్ నుంచి అవుట్ ఫ్లోస్ పెద్దగా లేకపోయినా తుంగభద్ర దిగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో సుంకేశ్వరకు కూడా పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. ఈ ఏడాది శ్రీశైలానికి ఇప్పటికే ఒక 4 టీఎంసీల వరద జలాలు వచ్చాయి అంటే దానికి కారణం కర్ణాటక, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో తుంగభద్ర నుంచి వచ్చిన వరద ద్వారా మాత్రమే శ్రీశైలానికి వరద చేరింది. ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో ఏదైతే అతి భారీ గొయ్యి ఏర్పడిందో దాన్ని శాస్త్రీయంగా చీఫ్ ఇంజనీర్స్ చెప్పిన విధంగా దాన్ని పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇందుకు 250 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేశారు. నీటిలోకి డ్రోన్ కెమెరాస్ కూడా పంపించి విజువల్స్ అన్ని రికార్డ్ చేశారు. ఎంతవరకు ఈ యొక్క గొయ్యి ఏర్పడింది, దాన్ని ఎలా పూడ్చాలి, ఆ గొయ్యిని పూడ్చినా కూడా అది శాశ్వతంగా ఉంటుందా లేదా అనే విషయాలను కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణులతో కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కీలక ప్రకటన చేయబోతా ఉన్నాయి. ప్రకటన వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియో మనం కలుసుకుందాం.